కృష్ణుడికి 16,000 మంది గోపికలు అనేది మనం తరచూ వింటుంటాం. పురాణాలలో ముఖ్యంగా భాగవతంలో వచ్చే ఒక కథతో ఇది ముడిపడి ఉంది. దీన్ని ఆధ్యాత్మిక భక్తి కోణాలలో అర్థం చేసుకోవాలి. నరకాసురుడు అనే రాక్షసుడు 16,000 మంది రాజకుమార్తెలను బందీగా చేసి ప్రాగ్జ్యోతిషపురంలో బంధించాడు. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించి ఈ రాజకుమార్తెలను విడిపించాడు. కానీ సమాజం వారిని స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే రాక్షసుడి దగ్గర వారు బందీలుగా ఉన్నారని సమాజం అపార్థం చేసుకుంది. వారి గౌరవాన్ని, జీవనాధారాన్ని కాపాడేందుకు కృష్ణుడు వారిని తన భార్యలుగా స్వీకరించాడని చెప్పబడుతుంది. ఈ సంఖ్య 16,000 అనేది సాంకేతికంగా భక్తి యొక్క అనంతత్వాన్ని సూచిస్తుంది. గోపికలు కృష్ణుడి పట్ల అపారమైన భక్తిని, ప్రేమను సూచిస్తారు. ఇది దైవంతో ఆత్మ ఐక్యతను చెబుతుంది. ఈ కథను శృంగార దృష్టితో కాక ఆధ్యాత్మిక దృష్టితో చూడాలని పండితులు చెబుతారు.